ప్రకటించాలి. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడదాం. విశాఖ నిధుల కోసం ఐక్యంగా పోరాడదాం. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. చాలా గ్యాప్ వచ్చింది. ఆ టైంలో చాలా వరకు ముఖ్యంగా పరిపాలనలో ఉన్న వాళ్ళు ఇది ముగిసిన అధ్యాయం అనే ఒక నినాదాన్ని తెచ్చారు. ఇది చాలా దారుణమైన విషయం, విచారకరమైన విషయం. అప్పుడు కూడా మేము ఆగలేదు. అయితే చాలా వరకు మీడియా 2014లో పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కూడా మాకు అభ్యంతరం లేదు, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కొనసాగిస్తూ ఉన్నారు. 2014 తర్వాత బీజేపీ అధికారంకి వచ్చింది. ఇప్పటికి 2 సార్లు భారతదేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఏదైతే నాడు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి బీజేపీ సపోర్ట్ చేస్తుందని చెప్పారో ఈ రోజు వరకు కూడా అమలు జరగలేదు. కనుక ఆ విధంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి బీజేపీ తీరని అన్యాయాన్ని చేయటం అనేటువంటిది జరిగింది. కనుక ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే ఈ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. అట్లాగే విభజన హామీలను కూడా అమలు చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే రైల్వే జోన్కి సంబంధించి కూడా పేరుకి ప్రకటించారు తప్ప రైల్వే జోన్ ఏర్పాటుకి కావాల్సినటువంటి విశాఖపట్నంలో నిధుల్ని కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం అనేటువంటి జరిగింది. కనుక మరలా ప్రత్యేక హోదాని సాధించే వరకు కూడా పోరాటం చేయాలనేటువంటి నిర్ణయంతో ప్రత్యేక హోదా సాధన సమితి నిర్ణయం తీసుకుంది. కనుక జేడీ లక్ష్మీనారాయణ గారు ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితికి సలసాని శ్రీనివాస్ గారు అధ్యక్షులు కానీ, అట్లాగే జేడీ లక్ష్మీనారాయణ గారు, సిపిఐ రామకృష్ణ గారు, సిపిఎం శ్రీనివాస్ గారు కూడా ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. కనుక ప్రత్యేక హోదాని కేంద్రం ప్రకటించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని అమలు చేయకుండా గత 10 ఏళ్ళ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించలేదు, పోలవరం నిర్మాణానికి నిధులు కేటాయించలేదు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తారని ఇచ్చిన హామీని పక్కన పెట్టింది. రైల్వే జోన్కి కేటాయించాల్సిన డబ్బులు ₹1 కూడా కేటాయించకుండా తాత్కాలికంగా నాటకాలు ఆడుతూ ఉంది. మరో పక్కని ఏదైతే వెనుకబడినటువంటి జిల్లాలు అటు రాయలసీమలో 4 జిల్లాలకి, ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి సంవత్సరానికి ₹200 కోట్ల ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పి ఇంతవరకు ₹1 కూడా సహాయం చేయాలని పరిస్థితి ఉంది. విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా ఈ రోజున అమలు చేయకుండా బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. కాబట్టి బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదు. ఈ రోజున ముగిసిన అధ్యాయం అని చెప్పేసి పార్లమెంటులోనే వెంకయ్యనాయుడు గారు ప్రకటించారు. ఇది ముగిసిన అధ్యాయం కాదు. ఎవరైతే ప్రత్యేక హోదా కోసం పాటుపడతారో, ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తారో వాళ్ళ వైపున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉంటారు అని చెప్పడం కోసమే ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా ప్రత్యేక హోదా సాధన కోసం ఈ దీక్షలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున రాహుల్ గాంధీ గారు చెప్తూ ఉన్నారు, మేము విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ అమలు చేస్తాం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తూ తొలి సంతకం పెడతానని చెప్పి. కాబట్టి ఆ రకంగా మళ్ళీ ఇది ముగిసిన అధ్యాయం కాదు. ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క ఆకాంక్షకి తగ్గట్టుగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. హోదా ఇచ్చినప్పుడు మాత్రమే పారిశ్రామికంగా ఇది అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.